నమః శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి క్రియేషన్ 69. ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో శ్యామలా ముద్ర గురించి చెప్పబోతున్నానండి. ఈ ముద్రను చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే నేటి ఆరోగ్య వ్యవస్థలో ఈ ముద్ర ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరికీ అవసరమైన ముద్ర. ఇంత గట్టిగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ప్రతి ఒక్కరికి కూడా మలబద్ధకం ఉంది. వీరికి వారికేం లేదు. నేటి ఆహార అలవాట్ల వలన ప్రతి ఒక్కరికి కూడా మలబద్ధకం ఉంది. ఈ మలబద్ధకం నుంచి నివారణ జరగడానికి ఈ ముద్ర చాలా ఉపయోగపడుతుంది. చాలామంది మోషన్ అవ్వడానికి మందులు వాడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మలబద్ధకం వలననే పొట్టలో ఉన్న మలినం పొట్టలోనే గట్టిపడిపోయి అనేక రుగ్మతలకు దారితీస్తుంది ఈ మలబద్ధకం. కనుక దీన్ని సులభంగా రూపాయి ఖర్చు లేకుండా, కష్టపడకుండా ఆసనాలు లేదా రకరకాల భంగిమలు చేయకుండా మీరు ప్రశాంతంగా నిద్ర లేచిన వెంటనే ఈ ముద్ర చేయడం వలన మీ యొక్క పొట్టంతా కూడా గట్టిగా క్లీన్ అయిపోతుందండి. మనకి చాలా రోజులుగా మనం బాగా మలబద్ధకంతో బాధపడుతున్నాం కనుక అటువంటి వారు ఈ ముద్రను 2 వారాల పాటు తప్పనిసరిగా రోజు విధిగా వీలైనంత వరకు 3 పూట్ల చేయండి. 3 పూట్ల 2 వారాలు చేస్తే తప్పనిసరిగా, ఒకవేళ వెంటనే మీకు ఫలితం కనిపించకపోయినా, ఎందుకంటే పొట్టలో బాగా పేరుకుపోయి అట్టకట్టి పేగులకు అంటుకుపోయి ఉంటుంది చాలామందికి, వారికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. దానివల్ల అనేక రుగ్మతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇవి అని చెప్పడానికి లేదండి, అటువంటి రుగ్మతల్ని ఇస్తుంది ఈ మలబద్ధకం, అంటే పొట్టలో ఉన్న మలినమంతా కూడా. కనుక ఇది శ్రమతో కూడుకున్నది కాదు, చాలా సులభతరమైనది, సుఖవంతమైనది. మీరు నిద్ర లేచిన వెంటనే ఈ ముద్రను వేసి, మొదట నేను చూపిస్తున్నాను చూడండి, దాన్ని ఇలా పిడికిలి బిగించండి. బిగించారు కదా, బిగించి దీన్ని ఇలా హృదయం దగ్గర తెచ్చిపెట్టుకోండి. పెట్టుకొని 3 ప్రాణాయామాలు చేయండి. 3 ప్రాణాయామాలు. పూర్తిగా గాలి తీసుకొని, పూర్తిగా కుంభించి, పూర్తిగా విడిచిపెట్టండి. మళ్ళీ కాసేపు శూన్యకంలో ఉండండి. ఇది ఒక ప్రాణాయామం. అంటే పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం. ఇలా 4 విధాలుగా చేస్తే ఒక ప్రాణాయామం అవుతుంది. అటువంటివి 3 ప్రాణాయామాలు చేయండి. చేశారు కదా, తరువాత ఇలా కుడి చేతి చూపుడు వేలని ఆకాశం వైపు చూపించండి. ఈ ముద్రలు ఎలా ఉంచండి, చూపించి మరి 3 ప్రాణాయామాలు చేయండి. అయిపోయింది కదా, మూయండి. ఇప్పుడు ఎడమ చేతి చూపుడు వేలు పైకి లేపండి. 3 ప్రాణాయామాలు చేయండి. చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ కుడి చేతిని కూడా పైకి లేపండి. ఇప్పుడు 3 ప్రాణాయామాలు చేయండి. 3 ప్రాణాయామాలు చేసిన తర్వాత ప్రశాంతంగా మీ పొట్టలో ఉన్న మలినమంతా కూడా పూర్తిగా కదిలిపోతుందండి. మీరు కాసేపు
ఈ ముద్రను ఇలాగే ఉంచి 2 చేతులు కూడా ఇలాగే ఉంచి 5 నిమిషాలు ఉండండి చాలు. 5 నిమిషాలు ఉండి తర్వాత దీన్ని తీసేసి మన చేతుల్ని ఇలా రబ్ చేసుకొని ముఖాన్ని తుడుచుకొని పొట్టని పూర్తిగా ఇలా చేయండి. అయిపోయింది కదా. ప్రశాంతంగా లేచి గోరువెచ్చని నీళ్ళు 1 గ్లాసు లేదా 2 గ్లాసుల నీళ్ళు త్రాగండి. మొదట్లో ఈ పొట్టలో బాగా జిగట పట్టుకుపోయి బంకలాగా పేగులకు అంటుకుపోయి ఉంటుంది కాబట్టి అది రిలీజ్ అవ్వడం కోసం గోరువెచ్చని నీళ్ళు 1 గ్లాసు కానీ 2 గ్లాసులు కానీ త్రాగండి. మీరు నిమిషం కూడా ఆగలేరు, వెంటనే బాత్రూమ్కి పరిగెత్తాలి. అంత చక్కనిది మలబద్ధకానికి ఈ శ్యామలా ముద్ర. ఈ శ్యామలా ముద్రను ఆచరించండి. చక్కగా మీ మలబద్ధకాన్ని పారద్రోలండి, ఆరోగ్యంగా ఉండండి. పొట్టలో మలినం ఉన్నంతసేపు కూడా మనం చాలా డల్లుగా మెత్తగా ఉంటాం. అదే పొట్ట క్లీన్గా ఉంటే చక్కగా మనం తినే ఆహారం ఒంటికి పడుతుంది, చక్కగా జీర్ణం అవుతుంది. మనం కూడా శక్తివంతంగా ఆరోగ్యవంతంగా ఉండి చక్కగా జీవించగలుగుతాం. కనుక అందరూ కూడా దీన్ని ఆచరించి సత్ఫలితాలను పొందాలని మీ అందరిని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.